హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మన కర్నూలులోని ఎంకాపల్లెకి వచ్చానండి. ఎంకాపల్లె ఎల్లమ్మ అని అంటారు. ఇక ఇది వచ్చేసి మనకు కర్నూలుకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. శ్రీశైలంకి వెళ్ళే దారిలో మనకి ఎంకాపల్లె ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది. అక్కడికి చాలామంది భక్తులు శివమాలలు వేసుకున్నప్పుడు కూడా అందరూ అక్కడికి వచ్చేసి దర్శనం చేసుకుని మరి వెళ్తూ ఉంటారు. ఇకపోతే మనం సాక్షాత్ ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క దర్శనానికే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చేసి గుడి ఎంట్రీలోనే మనకు ఇరుపక్కల మంచిగా ఇక్కడ జాతరలాగా అక్కడ అన్నీ దొరుకుతాయండి. మంచిగా పిల్లలకు బొమ్మలు, గాజులు, కుంకుమ, పసుపు, దారాలు, ఇలా చాలా రకాలుగా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయ దండలు, టెంకాయలు, పూలు, అగరబత్తులు ఇలా చాలా అంటే చాలా దొరుకుతాయండి మనకి. సరే, ఇలా ముందుకు వెళ్తే కొద్దీ మనకి అమ్మవారి గుడి వచ్చేస్తుంది. ఆ తల్లి ఎల్లమ్మ గురించి చెప్పుకోవాలంటే చాలా కథలు ఉన్నాయి. బంగారు తల్లి, జమదగ్ని భార్య అయిన ఎల్లమ్మ తల్లి రేణుకాదేవి, పరశురాముడి తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి. ఆ తల్లిని చాలామంది వేల కొద్ది లక్షల కొద్ది కొలుచుకుంటారు. ఎల్లమ్మ దేవత, రేణుకా ఎల్లమ్మ, ఇలా చాలా రకాల పేర్లతో అమ్మవారిని కొలుచుకుంటారు. దేవర చేస్తున్నామని పిలుస్తూ ఉంటారు. అలా ఎంకాపల్లెకు వచ్చి చాలామంది అమ్మవారి అంచాలు తీసుకొని ఇంట్లో నైవేద్యం చేసుకుని అమ్మవారికి మేకలు, పొట్టులు సమర్పించుకుని వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు రూపంలో. ఇలా అమ్మవారికి ఇది వచ్చేసి గుడి అండి, మన రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి. ఇక్కడ ఒక బ్యానర్ కనిపిస్తుంది కదా మీకు. గుడిని కొత్తగా నిర్మించాలి, మళ్ళీ ఇక్కడ చాలా భక్తులు రద్దీ ఎక్కువైపోయింది అనేసి గుడి నిర్మాణము చేయాలనేసి అమ్మవారి విగ్రహాన్ని తీసి ఇక్కడ పక్కన ఒక గుడి ఏర్పాటు చేసి పెట్టారండి. అదేంటండి, ఇప్పుడు ఈ లైన్లో అలా వెళ్తూ ఉండగా మనకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఎంతోమంది అసలు తప్పెట్లతో, మేళాలతో ఎంత సంబరంగా చేసుకుంటున్నారో. ఇక్కడ ఈ రూమ్లో అమ్మవారిని నిర్మించారు, విగ్రహం తెచ్చి దర్శించుకోవడానికి ప్రజలు. ఇలా లోపలికి వెళితే మనకు సాక్షాత్ ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి దివ్య దర్శనం మనకి కలుగుతుంది. ఇక్కడ కుంకుమ బండారు అంటారు, కుంకుమ అంటారు, పసుపు కుంకుమ అంటారు. మనం అమ్మవారికి నుదుటిన ధరించుకొని అమ్మవారిని చూద్దామండి కన్నులారా. మీరు కూడా నాతో పాటు మీరు కూడా ఆ తల్లిని దర్శించుకోండి. ఇటువంటి అవకాశం మళ్ళీ మనకి గుడి నిర్మాణం, కొత్త గుడి కట్టినాక ఇంత బాగా మనకు అమ్మవారిని చూసుకునే అదృష్టం ఉంటుందో లేదో. చూసారా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఆ తల్లి ఎల్లమ్మ తల్లి, ఎంకాపల్లె ఎల్లమ్మ తల్లి. ఇక్కడ టెంకాయలు అయితే కొట్టడం లేదండి, బయటనే కొట్టాలా. అమ్మవారికి మంచిగా నిమ్మకాయల దండలు వేసి అలంకరించారు. దర్శనం అయిపోయి ఇలా ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ చూస్తే ఇలా బ్యానర్ పెట్టారు, చెప్పాను కదా. మనకు మన పాత గుడి పైన చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో గోపురం. ఇలాగా ఇంకా చాలా మంచిగా కడతారంట ఫ్యూచర్లో. ఇలా వెనక్కి వస్తే, గుడి నుండి వెనక్కి వస్తే ఇక్కడ మనకి నాగమయ్య కట్ట ఉందండి. మంచిగా నాగమ్మ తల్లి ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకున్నాం. చూసారా, నాగమ్మ తల్లి మంచిగా ఉంది. ఇక్కడ కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తులు దేవర చేసేవాళ్ళు. మామూలుగా ఇప్పుడు శ్రావణ మాసం అనేసి చాలామంది వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారండి. మంగళ శుక్రవారాలు చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది ఎంకాపల్లెలో మనకి. ఇక్కడ నాగమయ్య కట్టను చూడండి, విగ్రహాలు ఇక్కడ చక్క ఎంత బాగా పసుపుతో అలంకరించి పాలు పోసి మరీ పూజ చేసుకుంటున్నారు. కాకపోతే ఇలా ముందుకు వచ్చేస్తే మనకి మంచి గోపురము, గడస్తంభం అండి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఎంకాపల్లె ఎల్లమ్మ
దర్శనము. ఇక్కడ వేరే వాళ్ళు కూడా మేకపోతుని తీసుకొని గుడి దర్శనానికే వెళ్తున్నారు. చాలా రద్దీ ఉందండి నేను వెళ్ళిన రోజు కూడా. అలాగే కాస్త నాకు తెలిసిన వాడికి వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నాను. ఇక్కడ పక్కనే మనకు చెప్పాను కదా, టెంకాయలు, పూలు, గాజులు, నిమ్మకాయ దండలు ఇలా అమ్మవారికి చాలా అంటే చాలా సమర్పించుకుంటున్నాను. ఇవి వచ్చేసి మనకి గుడి చుట్టూ పెడుతూ పూజ దర్శించుకుంటారండి. ఇక్కడ వచ్చేసి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి గుడి ఉందండి వెంకాపల్లెలోనే. అంటే పక్కనే రోడ్ ఎక్కుతూనే సైడ్కి కాస్త ముందుకు వస్తే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది గుడి. చాలామందికి తెలియకపోవచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉందంటే లోపల గుడి. వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేతంగా చాలా అంటే చాలా బాగున్నారు స్వామివారు. ఇక్కడ వచ్చేసి కృష్ణాష్టమికి మంచిగా ఉట్టి కొడతారంట. అలాగే మన వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం కూడా తెరుస్తారంట అండి. ఇక్కడ పూజలు చాలా బాగా జరుగుతాయని చెప్పారు ఇక్కడ. ఇంకా అక్కడ వచ్చేసి కళ్యాణ మండపం కూడా ఉంది. ఇది వచ్చేసి లోపల స్వామివారి గుడి అండి, గర్భగుడి. లోపల ఇది గేట్ వేసినారు. స్వామివారు అయితే భలే చక్కగా ఉన్నారు వేణుగోపాల స్వామి. చూసారా అసలు కృష్ణుడు ఎంత బాగున్నాడంటే, ఇంకా అది ఓపెన్ ఉంటే స్వామి మంచిగా చూసుకునే వాళ్ళము. ఇది వచ్చేసి ఎదురుగా స్వామికి ఎదురుగా గర్భమంతుడు ఉన్నాడండి. ఇక్కడ చక్కగా తెలుసుకోట బాగా చాలా బాగా ఉంది. ఇటుపక్క ఇది వచ్చేసి గుడి లోపల ఇది ఉత్తర ద్వారం తెరుస్తారంటండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. గోపాల స్వామి గుడిలో లోపల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఉంది, కూర్చోవడానికి కూడా బాగా ఉందండి ఇక్కడ వచ్చే వాళ్ళకి. అలాగే ఇక్కడ తేరు కూడా ఎగ్గుతారంటండి. ఇది వచ్చేసి పాత గుడిది, ఇప్పుడు కొత్త గుడిది, 2 ఫొటోస్ యాడ్ చేసి పెట్టారు. ఇటుపక్క ఉత్తర ద్వారం అండి. ఇది అక్కడ డోర్ ఉంది కదా, అది ఉత్తర ద్వారం అంట. వైకుంఠ ఏకాదశికి ఓపెన్ చేస్తారు. ఇది వచ్చేసి వంటశాల, పెళ్ళిళ్ళు ఇక్కడ జరుగుతాయంట. ఇదంతా వంటకు ఇస్తారంట అండి, వంటలు చేసుకోవడానికి, భోజనాలకి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. ఇరువైపులా ప్లేస్ బాగా పెద్దగా ఉంది. మంచిగా నీళ్ళు కూడా ఇక్కడ మంచిగా అవైలబుల్గా ఉన్నాయి, వాటర్ హీటర్ అన్నీ. ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి. ఇది కూడా క్లోజ్ చేసేసి ఉంది, కానీ లోపల పెద్దగా ఉంది. ఇదంతా ఆరు బయట ఇక్కడ ఉట్టి కొడతారంట కృష్ణాష్టమికి. అది ఇక్కడ వచ్చేసి మనకు నాగమయ్య కట్ట కూడా ఉందండి.